నేరాల పరిశోధన నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. దీంతో గస్తీ వాహనాలకు సీసీ కెమెరాలు అమర్చారు సైబరాబాద్ పోలీసులు. పెట్రోలింగ్ వాహనాలకు సీసీ కెమెరాలను అమర్చి పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు వెళ్తే అక్కడ జరిగేదంతా రికార్డవుతుంది. సీసీ కెమెరాలు సిపి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానించారు. ఇక వాహనానికి 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆడియో వీడియో రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. డయల్ 100 ద్వారా పోలీస్ స్టేషన్కి కాల్ వచ్చిన తర్వాత పెట్రోలింగ్ వెహికల్ స్పాట్కి వెళ్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ పెట్రోలింగ్ వెహికల్కి సీసీ కెమెరాలని అమర్చి 360 డిగ్రీస్ రికార్డ్ అయ్యే సీసీ కెమెరాస్ని అమర్చే ఒక పైలట్ ప్రాజెక్టు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా బాల్నగర్ జోన్లో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం వెహికల్లో ఉన్నాం. పెట్రోలింగ్ వెహికల్ ఏదైతే ఉంటుందో డయల్ 100 ద్వారా కాల్ రావడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్పాట్కి వెళ్తుంటారు. సో ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. సో ఈ సీసీ కెమెరాలు ఈ పెట్రోలింగ్ వెహికల్ సంబంధించి మొత్తము 4 సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేశారు. వెహికల్ ముందు భాగంలో ఒక సీసీ కెమెరా, వెహికల్ లెఫ్ట్ సైడ్ ఒక కెమెరా, రైట్ సైడ్ ఒక కెమెరా, దాంతోపాటు వెనుక భాగంలో కూడా ఒక కెమెరాని ఏర్పాటు చేశారు. మొత్తము ఈ కెమెరాకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. సాధారణంగా గతంలో సీసీ కెమెరాలకు సంబంధించి మనం చూస్తుంటాము. సీసీ కెమెరాల్లో కేవలం వీడియో మాత్రమే రికార్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ట్రయల్ చేస్తున్నారో దీంట్లో ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. వీడియో అండ్ ఆడియో రెండు రికార్డ్ అవుతాయి. దీనికి సంబంధించి సిపి ఆఫీస్లో ఎప్పటికప్పుడు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ముఖ్యంగా పెట్రోలింగ్ వెహికల్కి అమర్చిన సీసీ కెమెరాకు సంబంధించిన మానిటరింగ్ జరుగుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. ఈ సీసీ కెమెరాలకు సంబంధించి దీని పనితీరు అనుకోవచ్చు. ఈ విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఈ సీసీ కెమెరాస్ పట్ల ఏ విధమైన ప్రాక్టీస్ చేశారు, వాళ్ళకి ఏ విధమైన అవగాహన కల్పించారు, అసలు దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడేందుకు మనతో పాటు బాల్నగర్ ఇన్స్పెక్టర్ SHO మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సీసీ కెమెరాలు పెట్రోలింగ్ వెహికల్కి సీసీ కెమెరాలు అమర్చారు. ఈ 4 కెమెరాలకు సంబంధించి 360 డిగ్రీస్లో కూడా ఇవన్నీ రికార్డ్ చేస్తాయనేది తెలుస్తుంది. సో వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిసారి సైబరాబాద్ కమిషనరేట్లో మా సిపి సార్ ఇనిషియేషన్లో భాగంగా మొట్టమొదట మా బాలనగర్ పోలీస్ స్టేషన్ కార్ 1కి ఒక కార్కి అట్ ది సేమ్ టైం మాదాపూర్లో ఒక వెహికల్కి స్టార్ట్ చేశారు. దీంట్లో 360 డిగ్రీస్ 4 డైరెక్షన్స్లో కూడా ఫిక్స్డ్ కెమెరాస్ ఉంటాయి. అవి 24/7 అన్ని వర్క్ చేస్తూ ఉంటాయి. ప్లస్ ఆడియో వీడియో రికార్డింగ్ కెమెరాస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కాన్ఫిగరేషన్ విత్ నైట్ NVDs అన్ని కూడా. సో అంటే దీని యొక్క ఉపయోగం ఏంది అని చెప్పానంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరగవచ్చు, ఒక చైన్ స్నాచింగ్ చేసి ఒక వ్యక్తి పారిపోతుండొచ్చు, లేదు అని చెప్పండి ఒక ధర్నా రాస్తారోకో లాంటిది జరుగుతుండొచ్చు. సో ఇది ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏ జరిగినా, ఒక VIP మూవ్మెంట్ ఉండొచ్చు. సో అక్కడ జరుగుతున్నప్పుడు ఏంటి అనేటువంటిది లైవ్గా రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మాకు కమిషనర్ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ రికార్డింగ్ అంతా కూడా మాకు ఆఫీస్లో ఉంటుంది, వాళ్ళు అక్కడి నుంచి చూడొచ్చు. సో దీన్ని పబ్లిక్ సేఫ్టీలో భాగంగా, పబ్లిక్ మరింత మెరుగైనటువంటి సేవలు అందించే దాంట్లో భాగంగానే మేము ఈ సీసీ కెమెరాస్ తీసుకురావడం అని చెప్పినటువంటి జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్లస్ మా స్టాఫ్ కూడా ఏ విధంగా అలర్ట్గా ఉన్నారు, మేము ఎక్కడ మూవ్మెంట్ చేస్తూ ఉన్నాం, మాకు GPS సిస్టమ్ ఉంటుంది వెహికల్ 24/7, మా వెహికల్ ఎక్కడ ఉందని ఆటోమేటిక్గా మాకు తెలుస్తూ ఉంటుంది. ప్లస్ దానికి తోడుగా ఎవరితో సంభాషించినప్పుడు మాట్లాడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మా స్టాఫ్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్లస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దాంట్లో భాగంగా ఏ విధంగా బిహేవ్ చేస్తాం ఏంటి అనేది కూడా మేము మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఇందులో విధుల్లో ఉంటారో, ఈ పెట్రోల్ వెహికల్లో గస్తీ నిర్వహిస్తుంటారో, ఈ సీసీ కెమెరాస్ అమర్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించారా, వాళ్ళకి ఏమైనా ప్రాక్టీస్ చేయించారా దీనిపైన? ఎస్, ఇది వచ్చిన తర్వాత మేము వాళ్ళకి రెగ్యులర్గా మేము డైలీ రోల్ కాల్ అని చెప్పని ఉంటుంది మాకు. మార్నింగ్ 9 o'clock, నైట్ 9 o'clock రెగ్యులర్గా మేము చెప్తా ఉన్నాము. ఆ పెట్రో కార్లో మూవ్మెంట్ చేసే వాళ్ళకే కాకుండా ఇతర ఆఫీసర్లు అందరికీ కూడా మేము రెగ్యులర్గా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నాం, ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనము ఒబీడియంట్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, మాట్లాడే వాళ్ళందరితో కూడా ఉండాలి, ప్లస్ ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, అఫెండర్స్తో ఏ విధంగా ఉండాలి, ప్లస్ వచ్చే సిటిజన్స్తో ఏ విధంగా ఉండాలి అనేటువంటి డెఫినెట్ మేము అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా గతంలో కూడా ఈ పెట్రోలింగ్ సంబంధించి వెహికల్స్లో విధులు నిర్వహించేవారు వెహికల్ని ఎక్కడో నిలుపుకొని టైంపాస్ చేస్తున్నారనే ఆరోపణలు, ఇలాంటి రూమర్స్ కూడా చాలా వరకు గతంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా కనుగొంటారు? ఎస్, ఆ విధంగా ఆటోమేటిక్గా ఇప్పుడు మాకు ఇక్కడ లైవ్ ఇక్కడ వెహికల్లో కనిపిస్తుంటుంది. అట్ ది సేమ్ టైం మా కంట్రోలింగ్ నుంచి చేస్తూ ఉంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, లేదు మా జియో ఫెన్సింగ్ దాటి వేరే పొల్యూషన్ లిమిట్స్కి వెళ్ళినా, ఇంకెక్కడ వెళ్ళినా, లేదు ఎక్కడన్నా ఫారెస్ట్లో ఏదో ఆపుకొని నిలిచినా కూడా మాకు ఇమీడియట్గా మాకు అలర్ట్ చేస్తూ ఉంటారు కంట్రోల్ నుంచి. మీ వెహికల్ ఎక్కడ ఉంది, ఏం చేస్తాం, మీ వెహికల్ ఆగి ఉంది, ఆన్లో ఉండాలి, ప్లస్ ఆపోజిట్ ఎవరు వస్తున్నారు, మీరు ఏం దిగండి, వెహికల్లో కూర్చోవద్దు. సో ఇలాంటివన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తాం. సో అలాంటివి అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్లస్ మేము మెరుగైన సేవలు అందించాలి, ప్లస్ పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి దాంట్లో భాగంగా రెగ్యులర్ మేము ప్రతి దాంట్లో కూడా చెప్తా ఉన్నాం.
సో మీడియా ద్వారా కూడా పబ్లిక్ అందరూ కూడా చెప్పేది ఏంటి అని చెప్పినంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రతి వెహికల్ కూడా ఉంటాయి. ఇదంతా మీ సేఫ్టీ కోసం అని చెప్పిన సరే. సో ఎక్కడున్నా ఏం చేసినా కూడా మా వెహికల్ ఉంది అని చెప్పినట్టే 24/7 మిమ్మల్ని కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి ఎవరు అందరూ సేఫ్టీగా ఉండాలి, అందరూ నిశ్చింతగా ఉండండి. డెఫినెట్గా మేము మీకోసం అని చెప్పిన వర్క్ చేస్తూ ఉన్నాం, అందరం రోడ్లపైన ఉంటున్నాము. సో కాబట్టి హ్యాపీగా మీరు అందరూ కూడా మూవ్మెంట్ చేయొచ్చు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా పెట్రోలింగ్ వెహికల్కి సీసీ కెమెరాలు అమర్చిన దానికి సంబంధించి కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.